నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు బలగాలే లక్ష్యంగా కశ్మీర్లో జైషే మహమ్మద్ ఉగ్ర దాడి 17 మంది జవాన్ల మృతి 20 మందికి గాయాలు 4 ముష్కర్లను మట్టుబెట్టిన సైనికులు దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసిన కేంద్రం బాధ్యులను శిక్షించి తీరుతామన్న ప్రధాని మోదీ పాకిస్తాన్కు తగిన గుణపాఠం చెప్పాలన్న పార్టీలు అమెరికాలోని న్యూయార్క్లో భారీ పేలుడు 29 మందికి గాయాలు ఒకరి పరిస్థితి విషమం కావాలని చేసిన చర్యగా పేర్కొన్న మేయర్ డ్రోన్ల సాయంతో ఆంధ్రప్రదేశ్లో మరింత వేగంగా పాలన కార్యాచరణకు నిపుణులతో కమిటీ జిల్లాకో కమాండ్ కంట్రోల్ కేంద్రం ఏర్పాటు వచ్చే ఏడాది డిసెంబర్ కల్లా అన్ని గ్రామాలకు మంచినీరు అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం మిషన్ భగీరథ పనుల తీరుపై సంతృప్తి అమిత్ షా విమర్శలపై తెరాస ఎదురుదాడి చరిత్ర తెలుసుకుని మాట్లాడాలన్న హరీష్ తెలంగాణ వాటా నిధులే కేంద్రం కేటాయించిందని స్పష్టీకరణ జీఎస్టీ అమలుపై కేంద్రం కసరత్తు అనుబంధ బిల్లులపై దృష్టి 15 రోజుల ముందే పార్లమెంటు శీతాకాల సమావేశాలు నిర్వహించే యోచన భద్రతా బలగాలే లక్ష్యంగా జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు జరిపిన మారణ హోమంలో 17 మంది సైనికులు అమరులయ్యారు మరో 20 మంది గాయపడ్డారు సరిహద్దులకు అతి దగ్గరగా ఉండే బారాముల్లా జిల్లా యూరీ సెక్టార్లో సైనిక కేంద్రంలోకి తెల్లవారుజామున చొరబడిన ముష్కరులు మెరుపు దాడి చేశారు దాడి చేసిన 4 ముష్కర్లను సైన్యం మట్టుబెట్టింది పాకిస్తాన్కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థే ఈ దాడికి కారణమని అధికారులు భావిస్తున్నారు ఉత్తర కశ్మీర్లో నియంత్రణ రేఖకు సమీపంలో ఉన్న యూరీ పట్టణంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు ఈ ఉదయం 5:30 గంటల ప్రాంతంలో భారీ మారణాయుధాలతో యూరీలోని ఒక సైనిక కేంద్రంలోకి చొరబడిన 4 ముష్కరులు మారణహోమం సృష్టించారు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడుతూ గ్రెనేడ్లు విసిరారు వారు విసిరిన గ్రెనేడ్ల దాటికి విస్ఫోటనం సంభవించి సైనిక కేంద్రంలో డోగ్రా రెజిమెంట్కు చెందిన జవాన్లు నిద్రపోతున్న తాత్కాలిక గుడారాలకు మంటలంటుకున్నాయి సమీపంలో ఉన్న బ్యారక్లకు ఆ మంటలు వ్యాపించాయి తేరుకున్న సైనికులు ఎదురుకాల్పులకు దిగారు సైనికులు ఉగ్రవాదుల మధ్య 3 గంటల పాటు హోరాహోరీ కాల్పులు జరిగాయి ఈ ఘటనలో 17 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోగా మరో 20 మందికి గాయాలయ్యాయి 4 ముష్కరులను సైన్యం మట్టుబెట్టింది క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు They opened fire on an administrative base of one of the units of Indian Army located at Uri in Kashmir at 5:30 early this morning. During this firefight, all 4 terrorists have been killed by the Indian Army. The killed terrorists, they were all foreign terrorists, and as per the initial reports, they belonged to Jaish-e-Mohammed Tanzim. Along with the terrorists, we recovered 4 AK-47 rifles, 4 underbarrel grenade launchers, a large number of grenades, and other warlike stores. దాడి సమాచారం తెలుసుకున్న ఉన్నతాధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు హెలికాప్టర్లతో ఆ పరిసర ప్రాంతాల్లో నిఘా నిర్వహించారు ఒకవైపు ఉగ్రముఖలతో పోరు కొనసాగుతుండగానే తీవ్ర గాయాల పాలైన జవాన్లను చికిత్స కోసం శ్రీనగర్కు హెలికాప్టర్లో తరలించారు The terrorists, they opened fire with incendiary ammunition along with the automatic fire of small arms. This led to the tents and some temporary shelters located inside the army camp catching fire. There have been a total of 17 army fatal casualties. However, of these, 13 to 14 casualties have been primarily because of the tents and temporary shelters having caught fire. ఉగ్రవాదుల ఆయుధాలపై పాకిస్తానీ గుర్తులు ఉన్నాయని భారత సైన్యం తెలిపింది నిఘా వర్గాల సమాచారంతో తదుపరి చర్యలకు సైన్యం సిద్ధమవుతోంది Since the terrorists had some items which had Pakistani markings on that, I have spoken to the Pakistan Director General of Military Operations and conveyed our serious concerns about the same. I would also like to mention that all the intelligence agencies and the security forces, they are working in close synergy with each other, and regular intelligence inputs are being received from intelligence organizations and agencies, and necessary action is being taken accordingly.
ఇటీవల భారత సైనిక శిబిరాలపై జరిగిన ఉగ్రదాడుల్లో ఇదే అతిపెద్ద దాడి అని అధికారులు వెల్లడించారు. ఉగ్రదాడితో అప్రమత్తమైన కేంద్రం దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసింది. దేశంలో విమానాశ్రయాలు, సైనిక స్థావరాల వద్ద బలగాలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. విదేశీ పర్యటన రద్దు చేసుకున్న కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఢిల్లీలో ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించి జమ్మూ కశ్మీర్లో పరిస్థితిని సమీక్షించారు. రక్షణ మంత్రి పారికర్, సైనాధ్యక్షుడు దల్బీర్ సింగ్ హుటాహుటిన కశ్మీర్ వెళ్లి పరిస్థితిని పర్యవేక్షించారు. ఉగ్రదాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించిన ప్రధాని నరేంద్ర మోదీ దోషులను శిక్షించకుండా విడిచిపెట్టబోమని స్పష్టం చేశారు. కశ్మీర్లో ఉగ్రదాడి జరిగిన వెంటనే విదేశీ పర్యటన రద్దు చేసుకున్న కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఢిల్లీలో హోం, నిఘా, భద్రతా సంస్థల ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఉగ్రదాడి తదనంతర పరిణామాలు, జమ్మూ కశ్మీర్ పరిస్థితులపై సమీక్షించారు. దేశవ్యాప్తంగా భద్రతను పెంచాలని ఆదేశించారు. జమ్మూ కశ్మీర్ గవర్నర్, ముఖ్యమంత్రి మెహబూబాతో మాట్లాడిన ఆయన అక్కడి సమాచారం తెలుసుకున్నారు. అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఆయన దాడి వివరాలను ప్రధాని మోదీకి వివరించారు. గోవా పర్యటనను కుదించుకున్న రక్షణ మంత్రి మనోహర్ పారికర్ హుటాహుటిన కశ్మీర్ వెళ్లారు. ఉగ్రదాడి జరిగిన ప్రాంతాన్ని రక్షణ మంత్రి మనోహర్ పారికర్, సైన్యాధ్యక్షుడు దల్బీర్ సింగ్ సందర్శించారు. గాయపడ్డ సైనికులను పారికర్ పరామర్శించారు. దాడి వివరాలను సైనిక ఉన్నతాధికారులు రక్షణ మంత్రికి వివరించారు. ఉగ్రదాడి నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న వైమానిక కేంద్రాలు, సైనిక స్థావరాల వద్ద భద్రత మరింత పెంచారు. జమ్మూ కశ్మీర్లో భద్రతపై నిఘా సంస్థలు, భద్రతా దళాల అధికారులతో ఆ రాష్ట్ర గవర్నర్ ఎన్ఎన్ వోరా, ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ రాజ్భవన్లో సమీక్ష నిర్వహించారు. ఉగ్రదాడిని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తీవ్రంగా ఖండించారు. దాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించిన ప్రధాని మోదీ సూత్రధారులను శిక్షించకుండా విడిచిపెట్టబోమన్నారు. మృతి చెందిన సైనిక కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ప్రధాని అమరవీరుల త్యాగాలను దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని ట్విట్టర్లో పేర్కొన్నారు. కశ్మీర్ ఉగ్రఘాతుకాన్ని పార్టీలకు అతీతంగా నాయకులు ఖండించారు. కశ్మీర్లో మరింత హింస చెలరేగి యుద్ధ తరహా వాతావరణాన్ని సృష్టించాలనే లక్ష్యంతోనే దాడి జరిగినట్లు జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ అనుమానం వ్యక్తం చేశారు. అమరవీరుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. యూరీ ఉగ్రదాడిని కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ తీవ్రంగా ఖండించారు. దాడిపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దాడి వెనుక కుట్రదారులు, సూత్రధారులకు తగిన శిక్ష పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సైనిక స్థావరంపై దాడిని ఖండించిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అమరవీరుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సీమాంతర ఉగ్రవాదానికి ఊతమివ్వడాన్ని పాక్ మానుకోవాలన్న సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఈ ఘటనను తీవ్రంగా పరిగణించాలని సూచించారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘువర్ దాస్ సహా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ నేతలు ఉగ్రదాడిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దాడిని అమెరికా తీవ్రంగా ఖండించింది. మృతి చెందిన సైనికుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నట్లు భారత్లో అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ ప్రకటించారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడ్డారు. What India's political and strategic establishment should seriously be thinking, what is it that we can do Quay Pakistan? What are the options which are available to us? What can we do in order to operationalize the broad spectrum of those options? So the time has come to go beyond political hyperbole and seriously apply ourselves to what are the diplomatic and strategic options which India has in order to combat this repeated spate of terror attacks. రేపటి నుంచి జరగనున్న ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశానికి సిద్దమవుతున్న వేళ అమెరికా పెద్ద నగరాల్లో ఒకటైన న్యూయార్క్లో జరిగిన భారీ పేలుడు కలకలం రేపింది. న్యూయార్క్ నగరంలోని ఒక హోటల్కు సమీపంలో పైపు బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 29 మంది గాయపడ్డారు. పేలుడుతో సమీప ప్రాంతాల్లోని ప్రజలు ఒక్కసారిగా పరుగులు తీశారు. ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు పేలుడు జరిగిన ప్రాంతానికి సమీపంలో ఓ ప్రెషర్ కుక్కర్, కొన్ని వైర్లను గుర్తించారు. ఈ ఘటనకు ఎవరూ బాధ్యులుగా ప్రకటించుకోలేదన్న పోలీసులు ఉద్దేశపూర్వకంగా ఈ పేలుడుకు పాల్పడినట్లు భావిస్తున్నట్లు వెల్లడించారు. ఇదే విషయాన్ని ధృవీకరించిన న్యూయార్క్ మేయర్ బిల్ డే బ్లాసియో క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని, మిగిలిన వారికి ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు. ఐక్యరాజ్యసమితి సాధారణ సర్వసభ్య సమావేశాలకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సహా వివిధ దేశాల నేతలు న్యూయార్క్ చేరుకునే కొన్ని గంటల ముందు ఈ పేలుడు జరిగిన నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం చేశారు. శ్రీనగర్లో ఉగ్రదాడి జరిగిన వేళ వెనిజులాలో జరిగిన 17వ అలీనోద్యమ సదస్సు నామ్ వేదికగా తీవ్రవాదంపై భారత్ తన గళం గట్టిగా వినిపించింది. నామ్ సదస్సులో భారత బృందానికి నాయకత్వం వహించిన ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ
తీవ్రవాద నిరోధానికి కఠిన చర్యలు తీసుకోవడం సహా 120 అలీనోద్యమ దేశాల మధ్య సమన్వయానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. రాజకీయ కారణాలతో అమాయకులను చంపడాన్ని ఎవరూ సమర్థించుకోలేరని స్పష్టం చేశారు. అంతకుముందు నామ్ విదేశాంగ మంత్రుల భేటీలో పాల్గొన్న విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్ కూడా తీవ్రవాదంపై ఓ కార్య బృందాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా నిరోధించాల్సిందేనని నామ్ సమావేశం తీర్మానించింది. డ్రోన్ కెమెరాల పర్యవేక్షణలో రియల్ టైం గవర్నెన్స్ కింద ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈ సాంకేతికతను పర్యాటకం, వ్యవసాయ, అనుబంధ రంగాలు, గనులు, అడవులు, వివిధ ప్రాజెక్టులు, విపత్తుల నిర్వహణకు వినియోగించాలని ఆయన నిర్ణయించారు. భవిష్యత్తులో గృహ నిర్మాణాలు, కాలువల నిర్వహణ వంటి అంశాల్లోనూ డ్రోన్ల వినియోగానికి చర్యలు తీసుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్వర్క్ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు పుష్కరాల్లో వినియోగించి మంచి ఫలితాలు రాబట్టిన డ్రోన్లను ఇతర అంశాలకు ఉపయోగించుకునే చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. డ్రోన్లు, సర్వేలెన్స్ కెమెరాల పరిజ్ఞానాన్ని నవ్యాంధ్ర అంతటా పూర్తిస్థాయిలో వాడుకునేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారుల్ని ఆదేశించారు. వాటి నిర్వహణను పర్యవేక్షించేందుకు రాష్ట్ర స్థాయిలో ఒక నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేయడంతో పాటు ఈ విధానంపై పూర్తి అవగాహనకు శిక్షణా అకాడమీ ఏర్పాటు చేస్తామన్నారు. డ్రోన్ ప్రాజెక్టు అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై 4-5 అధికారులు, నిపుణులతో కమిటీని నియమిస్తామన్నారు. ప్రపంచవ్యాప్తంగా డ్రోన్లు వినియోగిస్తున్న సంస్థల్ని గుర్తించి వివిధ రంగాల్లో వాటి సేవల్ని ఉపయోగించుకునేందుకు వీలుగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు కమిటీ చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రతి జిల్లాలోనూ ఒక కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో పాటు విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురం నగరాల్లో నగరస్థాయి కమాండ్ కంట్రోల్ కేంద్రాలు ఏర్పాటు చేసి వాటిని అమరావతి రాష్ట్రస్థాయి కమాండ్ కంట్రోల్ కేంద్రంతో అనుసంధానిస్తామన్నారు. తద్వారా సకాలంలో చర్యలు తీసుకునేందుకు వీలు కలుగుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఫైబర్ గ్రిడ్ ఎండీ సాంబశివరావు రియల్ టైం గవర్నెన్స్ లో డ్రోన్ అప్లికేషన్ వినియోగంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. జపాన్లో తుంపర సేద్యానికి, అమెరికా, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్ దేశాల్లో వ్యవసాయానికి డ్రోన్లు వినియోగిస్తున్న తీరును ముఖ్యమంత్రికి వివరించారు. అక్రమ మైనింగ్ నియంత్రణ, రహదారుల నిర్వహణకు డ్రోన్ల పర్యవేక్షణ ఉపయోగపడుతోందని తెలిపారు. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద కమాండ్ కంట్రోల్ కేంద్రం ఏర్పాటు ఖరారైంది. అన్ని ప్రభుత్వ శాఖలను అనుసంధానించి సమన్వయం చేసే వ్యవస్థల ఈ కేంద్రాన్ని ముఖ్యమంత్రి ఛాంబర్ వద్దే ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి నారాయణతో పాటు సీఆర్డీఏ ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. కమాండ్ కంట్రోల్ కేంద్రం ఏర్పాటు ప్రణాళికను సీఎంకు మంత్రి నారాయణ వివరించారు. అసెంబ్లీ, మండలి సమావేశాల కోసం నిర్మిస్తున్న 6వ భవంతి సచివాలయాల భవనాలకు భిన్నంగా ఉండాలనే ప్రతిపాదనపై చంద్రబాబు వద్ద చర్చ జరిగింది. కాన్ఫరెన్స్ రూమ్లు, ఆ డైనింగ్ హాల్స్ అవన్నీ కమాండ్ రూమ్ ఒకటి పెట్టాలి కదా. ఆ కమాండ్ రూమ్ కోసంగా యాక్చువల్గా సీఎం గారు సజెస్ట్ చేశారు. సీఎంలో ఫస్ట్ ఫ్లోర్లో నార్త్ ఈస్ట్లో మనకు ఒక 3500 స్క్వేర్ ఏరియా ఉంది. ఆ ఏరియాలో యాక్చువల్ పెడతారు. 2017 డిసెంబర్ నాటికి అన్ని గ్రామాలకు మంచినీరు అందించేందుకు కృషి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. మిషన్ భగీరథ పనులపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం జరుగుతున్న పనుల తీరుపై కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. సిద్దిపేట, గజ్వేల్ తరహాలో తెలంగాణలోని 1 కోటి ఇళ్లకు నల్లాల ద్వారా మంచినీళ్లివ్వాలని కోరారు. ఏ జలాశయం నుంచి ఎంత నీరు తీసుకుని ఎక్కడ వాడుతున్నారనే విషయంపై స్పష్టత ఇవ్వాలని ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేకంగా జీవో విడుదల చేయాలని తెలంగాణ నీటిపారుదల మంత్రి హరీష్ రావును ఆదేశించారు. కొత్త నగర పంచాయతీలో నీటి సరఫరా ఆర్డబ్ల్యూఎస్ ద్వారానే జరపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. మజ్లిస్ పార్టీకి భయపడి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదంటూ వరంగల్ సభలో భాజపా అధ్యక్షుడు అమిత్ షా చేసిన విమర్శలపై తెరాస ఎదురుదాడికి దిగింది. కేసీఆర్ ఎవరికీ భయపడే వ్యక్తి కాదన్న తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు మత రాజకీయాల కోసమే భాజపా విమర్శలు చేస్తోందన్నారు. కేంద్ర నిధులను ఫిరాయింపులకు వినియోగిస్తున్నామన్న అమిత్ షా వ్యాఖ్యలను ఖండించిన హరీష్ ముందు అరుణాచల్ ప్రదేశ్ వ్యవహారంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు అందజేస్తున్న నిధులపై అమిత్ షా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని తెరాస ఎంపీ కవిత విమర్శించారు. నిన్న అమిత్ షా గారు మాట్లాడుతూ కేసీఆర్ గారు ఎవరికో భయపడి విమోచన దినం జరపడలేదు అని వారు మాట్లాడడం నిజంగా చాలా విడ్డూరంగా ఉంది. కేసీఆర్ గారు ఒక మొండి ఘటం గనుకనే, కేసీఆర్ గారు ఎవరికి భయపడినటువంటి గొప్ప నాయకుడు గనుకనే 14 ఏళ్లు పోరాడి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కదిలించి ఇవాళ తెలంగాణ సాధించినటువంటి నాయకుడు కేసీఆర్ అనే విషయం బహుశా అమిత్ షా గారికి తెలియదేమో. మత రాజకీయాలు నడిపేటువంటి వారికి లౌకిక విధానం నచ్చకపోవడం మాకేం ఆశ్చర్యం కాదు.
అమిత్ షా గారు నేను ఒకటే అడగదలుచుకున్నా, నిజంగా మీకు లెక్కలు వస్తే, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే అసలు బీజేపీ గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత మాకు హక్కుపుక్తంగా వచ్చేటి కాకుండా మీరు తెలంగాణకి ఎన్ని పైసలు ఇచ్చిండ్రు అది ఒకటే ఆన్సర్ చేయండి. నాకు 99,000 కోట్లు ఇచ్చినామంటారు, ఒకసారి 20,000 కోట్లు అంటారు, ఒకసారి అసలు ఆయనకు లెక్కలు తెలియదు, పత్రం తెలియదు. భారతీయ జనతా పార్టీకి మతిమరుపు ఉందని ఎంపీ కవిత చేసిన విమర్శలపై భాజపా జాతీయ నేత ఇంద్రసేనారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఎంపీ కవిత మరికొందరు తెరాస నాయకులు చరిత్ర తెలియకుండా మాట్లాడుతున్నారని, చరిత్ర గురించి తెలియకుంటే తిరిగి పాఠశాలకు వెళ్లి చదువుకోవాలని సూచించారు. తెరాసకు దీర్ఘకాలిక మతిమరుపు ఉందని ఆయన ఆక్షేపించారు. 17 సెప్టెంబర్ నాడు అఫీషియల్ గా పండగ చేయమనంటే హిందూ ముస్లిం గొడవలని అంటున్నారు. పక్కనున్నటువంటి రాష్ట్రాలలో ఇదే కార్యక్రమం చేస్తున్నారు. ఇక్కడ కూడా మీరు చెయ్యండి అని చెప్పి వాళ్ళను కోట్ చేస్తూ మీ నాయన అడిగినప్పుడు మీ నాయన కూడా ఆ రోజు హిందూ ముస్లింల యొక్క మధ్యన విభేదాలు సృష్టించడానికి మాట్లాడా? మీ నాయన మాట్లాడితే తెలంగాణ ప్రజల కొరకు, బీజేపీ మాట్లాడితే హిందూ ముస్లింల కొరక? అమరావతి ప్రాంతంలో అపరిష్కృతంగా ఉన్న గ్రామ కంటాల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఓ నిర్మాణ సంస్థ బ్రోచర్ను ఆవిష్కరించిన మంత్రి కేసులతో సతమతమవుతున్న వైకాపా అధినేత జగన్ 2019 లోపు బయట ఉండే పరిస్థితి కనిపించడం లేదన్నారు. ప్రభుత్వం నుంచి కూడా చురుకుగా ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. స్విచ్ ఛాలెంజ్ ఇది కూడా నెక్స్ట్ స్టే వికెట్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. రేపటి వారంలో ఆర్గ్యుమెంట్స్ అయినాయి. సోమ మంగళవారాల్లో స్టే వికెట్ కూడా అయితే యుద్ధ ప్రాతిపదికన స్విచ్ ఛాలెంజ్ ప్రొసీజర్ ఫైనల్ కావటం, నిర్మాణ పనులు కూడా త్వరగా చేపట్టేటువంటి అవకాశం కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ను విద్యా నిలయంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖలోని సత్యసాయి విద్యా విహార్లో విద్యాజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించిన గంటా సత్యసాయి విద్యాజ్యోతి కార్యక్రమానికి ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందన్నారు. 21,500 కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం ఎడ్యుకేషన్ కోసం ఖర్చు పెడతా ఉంది. ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎడ్యుకేషన్ కోసం ఖర్చు పెట్టినా కూడా ఇంకా ఈ రోజు మన ప్రభుత్వ పాఠశాలలో కొన్ని చోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, కొన్ని చోట్ల అధ్యాపకులు ఎక్కువ ఉన్నారు, కొన్ని చోట్ల తక్కువ ఉన్నారు. ఇవన్నీ కూడా రెక్టిఫై చేసుకుంటూ ఒక మోడల్ స్టేట్ గా చేయడం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పుడు సాయి సంస్థలు లాంటి వాళ్ళు కూడా ముందుకొచ్చి వాళ్ళు కూడా దీంట్లో భాగస్వామ్యం అవడం అంటే ప్రభుత్వానికి ఎంతో సహాయం చేసినట్టు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేందుకు ప్రభుత్వ వైద్యులు కూడా పోటీ పడాలని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ సూచించారు. అభివృద్ధిని అనుకూలంగా మార్చుకోవడం, వైద్యంలో సాంకేతిక పరిజ్ఞాన వినియోగంపై విజయవాడలో నిర్వహించిన సదస్సులో పాల్గొన్న ఆయన ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ఆ దిశగా అడుగులు వేస్తోందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులపై అపోహలను తొలగించి స్వల్పకాలంలోనే వాటిని ప్రజలకు చేరువ చేశామని కామినేని శ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు కొన్ని కారణాల వలన ఎండ్ ఆఫ్ ది డే బాగా అందిస్తున్నాయా లేవో ప్రజలకు అనేది కొంత బాగా డిటీరేట్ అయిపోయి ఆ హాస్పిటల్కి వెళ్తే అమ్మో ఈ హాస్పిటల్కి వెళ్తే జబ్బులు వస్తాయిరా, లేకపోతే వెళ్తే తిరిగి రాడరా, ఇట్లాంటి ఫీలింగ్స్ అన్ని ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్ తప్పక వెళ్తున్నారు, గతిలాకి వెళ్తున్నారు. 20 వెళ్ళేవారు ఇప్పుడు కూడా కొంత మార్పు వచ్చింది. ఈ మార్పు హైయెస్ట్ MMR IMR అది ఒక రోజుతో అయిపోవాలి. దానికి తీసుకున్న చర్యలు అన్నిటి వలన 2060 వచ్చేసరికి హైయెస్ట్ డిక్లైన్ స్టేట్ ఇన్ ద కంట్రీ కింద మనకి అవార్డు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం, భాజపా ప్రజలను మభ్యపెడుతున్నాయని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ఆరోపించారు. గుంటూరులో సిపిఐ రాజకీయ శిక్షణా తరగతులకు ముఖ్య అతిథిగా హాజరైన సురవరం హోదా విషయంలో 14వ ఆర్థిక సంఘం ప్రకటనపై కూడా ఇరు పార్టీల నేతలు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. భారతీయ జనతా పార్టీ వారు తమ సహజమైనటువంటి అబద్దాల ధోరణిలో ఇది 14వ ఫైనాన్స్ కమిషన్ దీన్ని నిషేధించారని చెప్పి ఒక పెద్ద అబద్దం చెప్పారు. స్వయంగా ఫైనాన్స్ కమిషన్ లో మెంబరు మేము అలాంటి సిఫారసు చేయలేదని చెప్తే అలాంటి సిఫారసు ప్రత్యక్షంగా చేయలేదు కానీ ఇండైరెక్ట్ గా చెప్పారని చెప్పి మరొక కొత్త ప్రచారాన్ని నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. తెలంగాణలో ప్రవేశించిన వారికి ఆకుపచ్చని ఆహ్లాదకర వాతావరణం స్వాగతం పలకాలనే ఉద్దేశంతో హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారికి ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. మహబూబ్ నగర్ జిల్లాలో 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని మంత్రులు జోగు రామన్న, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. కొత్తూరు జేపీ దర్గా వద్ద 1,00,000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించిన అటవీశాఖ మంత్రి జోగు రామన్న హైదరాబాద్ నుంచి ఆలంపూర్ వరకు 180 కిలోమీటర్ల మేర రహదారికి ఇరువైపులా 3 వరుసల్లో మొక్కలు నాటుతామన్నారు.
జిల్లాలోని 12 మండలాలు 59 గ్రామ పంచాయతీల్లో ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని మంత్రి వెల్లడించారు. ఇది ప్రపంచంలో 3వ అతిపెద్ద గొప్ప ప్రయోగం. ఇప్పటికే రాష్ట్రం మొత్తం మీద 30,20,00,000 మొక్కల్ని నాటడం జరిగింది. గ్రీనరీ పర్సంటేజ్ 24% నుంచి 33% గ్రీన్ కవరేజ్ మరి రావాలంటే మరి మనం అందరం కూడా 230 కోట్ల మొక్కల్ని 3-4 సంవత్సరాల్లో నాటితే తప్ప మరి దీనికి వేరే మార్గం లేదని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప ప్రయోగం చేస్తా ఉన్నారు. కాబట్టి నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తాను, దీంట్లో అందరం పాల్గొందాం. విభజన తర్వాత 2 తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి దిశగా సాగుతున్నాయని తెలంగాణ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి తెలిపారు. విజయవాడలో ఓ వివాహ కార్యక్రమానికి హాజరైన ఆయన విభజన అనంతరం విజయవాడ బాగా అభివృద్ధి చెందిందని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ నుంచి పరిపాలన విజయవాడకు మార్చడం మంచి పరిణామమన్న నాయిని విభజన వల్ల వచ్చిన సమస్యలు, ఉద్యోగుల విభజన వంటి అంశాలను కేంద్రం త్వరగా పరిష్కరించాలన్నారు. మేమైతే నేబరింగ్ స్టేట్స్ ఇద్దరు కలిసిమెలిసి ఉండాలన్నదమ్ములుగా పనిచేయాలని చెప్పనే ఉద్దేశం తెలంగాణ ప్రభుత్వంది. నాకు ఎయిర్పోర్ట్లో కలిశారు. మేమంతా తెలంగాణ వాళ్ళం సార్, ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు హోంగార్డ్స్కి అయితే మేము అక్కడ 12,000 చేసాం, ఇక్కడ ఇంకా పెంచలేము, మాకు నష్టపోతున్నాం అంటారు వాళ్ళు. మరి వాళ్ళకు కూడా అడిగి పంపాలని చెప్పాను. మేము కమల్నాథ్ కమిటీకి రిక్వెస్ట్ చేస్తున్నాం. కాబట్టి ఇలా విజయవాడ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది. సమైక్యాంధ్రప్రదేశ్ని ఈ విధంగా అభివృద్ధి చేసుకుంటే మంచిగా ఉండేది కదా. కొత్తగా ఏర్పడుతున్న జిల్లాల్లో అనుభవం కలిగిన గ్రూప్ 1 అధికారులను సంయుక్త కలెక్టర్లుగా నియమించాలని తెలంగాణ గ్రూప్ 1 అధికారుల సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. నూతన జిల్లాల ఏర్పాటును స్వాగతించిన సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్ గ్రూప్ 1 సర్వీసులో కనీసం 8 ఏళ్లు అనుభవం ఉన్న అధికారులతో తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ TAS ఏర్పాటు చేయాలని కోరారు. గ్రూప్ 2 రెవెన్యూ సర్వీస్ అధికారులకు ప్రమోషన్లు ఇచ్చి జేసీలుగా నియమించడం సరికాదన్నారు. వివిధ జిల్లాల్లో ఇప్పటికే అభివృద్ధి సంక్షేమ రంగాల్లో అనుభవం కలిగినటువంటి ఎన్నో పంచాయతీరాజ్ కావచ్చు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, కోఆపరేటివ్ సహకార ఆడిట్ సంబంధించినటువంటి ఎంతో మంది అధికారులు కూడా మనకు ఇప్పటికే PDDRD, డ్వామా, ZPCOగా పనిచేయడం జరిగింది. కాబట్టి ఆ అధికారులతోని జాయింట్ కలెక్టర్లు నియమించాలి. ఎందుకంటే జాయింట్ కలెక్టర్లుగా రెవెన్యూ అధికారులను నియమిస్తే అది సహజ న్యాయ విరుద్ధం అవుతుంది. విశ్వకర్మ జయంతి సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ కళాభవన్లో జాతీయ కార్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్మిక సంక్షేమానికి చర్యలు చేపట్టిన వివిధ పరిశ్రమలు, సంస్థలకు కార్మిక శాఖ ఈ సందర్భంగా పురస్కారాలను అందించింది. చేతి వృత్తులు, మత్స్యకారులు, చిన్న తరహా పరిశ్రమల్లో ఉత్తమ నైపుణ్యాలు ప్రదర్శించిన కార్మికులు, అధికారులకు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ బహుమతులు అందజేశారు. కార్మిక భవిష్య నిధి విభాగంలో ఉత్తమ సేవలు అందించినందుకు రామోజీ గ్రూప్ సంస్థల తరపున మానవ వనరుల విభాగం అధిపతి గోపాలరావు పురస్కారం అందుకున్నారు. ప్రథమంగా ఆహ్వానిస్తున్నాము శ్రీ ఏ గోపాలరావు గారు, హెడ్ ఆఫ్ HR రామోజీ గ్రూప్ గారిని విశ్వకర్మ దివస్ సందర్భంగా శ్రీ బండారు దత్తాత్రేయ గారు. వస్తు సేవల పన్ను జీఎస్టీని వచ్చే ఏప్రిల్ నుంచి అమలు చేయాలని పట్టుదలగా ఉన్న కేంద్ర ప్రభుత్వం ఆ ప్రక్రియను వేగంగా పూర్తి చేసేందుకు పార్లమెంటు శీతాకాల సమావేశాలను ముందుగానే ప్రారంభించాలని భావిస్తోంది. ఏటా శీతాకాల సమావేశాలు నవంబర్లో 3వ వారంలో ప్రారంభమవుతుండగా 15 రోజుల ముందే సమావేశపరచాలని కేంద్రం యోచిస్తోంది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ కసరత్తు చేపట్టారు. జీఎస్టీ బిల్లుకు ఇప్పటికే తగినన్ని రాష్ట్రాలు ఆమోదం తెలిపినందున పార్లమెంట్లో కూడా ఆ ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తే ఏప్రిల్ 1 నుంచి అమలు చేసేందుకు మరింత వీలు కలుగుతుందని కేంద్రం భావిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల మధ్య ఏర్పడిన నీటి తగాదాలను సత్వరమే పరిష్కరించాలని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతిని కోరతానని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశంపై తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు హైదరాబాద్ దిల్కుష అతిథి గృహంలో దత్తాత్రేయతో భేటీ అయ్యారు. సాగునీటి ప్రాజెక్టులపై వారిరువురు చర్చించినట్లు తెలిసింది. ఈ నీటిని కేటాయించేటటువంటి వ్యవస్థ అవుతుందో 2 రాష్ట్రాలకు న్యాయం జరగాలని నేను ఉమాభారతి గారిని కలిసి ఆమెను తప్పకుండా కోరుతాను. అందులో ప్రత్యేకించి తెలంగాణ చాలా వెనుకబడినటువంటి ప్రాంతం. తెలంగాణలో ప్రాజెక్టుల ద్వారా సాగేటువంటి ఆయకట్టు చాలా తక్కువ ఉంది. కాబట్టి దీన్ని కూడా దృష్టిలో ఉంచుకొని న్యాయం చేయమని నేను మా సహచార మంత్రి ఉమాభారతి గారిని కలిసి వాళ్ళకు ఆ విషయం తెలియజేస్తాను. ముఖ్యాంశాలు మరోసారి. బలగాలే లక్ష్యంగా కశ్మీర్లో జైషే మహ్మద్ ఉగ్రదాడి, 17 మంది జవాన్ల మృతి, 20 మందికి గాయాలు, 4 ముష్కర్లను మట్టుబెట్టిన సైనికులు.
దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసిన కేంద్రం, బాధ్యులను శిక్షించి తీరుతామన్న ప్రధాని మోదీ, పాకిస్తాన్కు తగిన గుణపాఠం చెప్పాలన్న పార్టీలు. అమెరికాలోని న్యూయార్క్లో భారీ పేలుడు, 29 మందికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం, కావాలని చేసిన చర్యగా పేర్కొన్న మేయర్. డ్రోన్ల సాయంతో ఆంధ్రప్రదేశ్లో మరింత వేగంగా పాలన, కార్యాచరణకు నిపుణులతో కమిటీ, జిల్లాకో కమాండ్ కంట్రోల్ కేంద్రం ఏర్పాటు. వచ్చే ఏడాది డిసెంబర్ కల్లా అన్ని గ్రామాలకు మంచినీరు, అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం. మిషన్ భగీరథ పనుల తీరుపై సంతృప్తి. అమిత్ షా విమర్శలపై తెరాస ఎదురుదాడి, చరిత్ర తెలుసుకుని మాట్లాడాలన్న హరీష్, తెలంగాణ వాటా నిధులే కేంద్రం కేటాయించిందని స్పష్టీకరణ. జీఎస్టీ అమలుపై కేంద్రం కసరత్తు, అనుబంధ బిల్లులపై దృష్టి, 15 రోజుల ముందే పార్లమెంటు శీతాకాల సమావేశాలు నిర్వహించే యోచన. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.